హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మాతో మీరు. ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటే చాలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ వెతికినా ఒక్క మూవీ కూడా దొరకదు. ఆ బాధ మీకు లేకుండా మేమే ఒక మూవీ లిస్ట్ క్రియేట్ చేసి తీసుకొచ్చాం. లేట్ చేయకుండా చూసేద్దామా? ద ఫస్ట్ రికమెండెడ్ మూవీ ఈస్ 'జిగ్ర'. ఈ మూవీ మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. ఐఎండీబీ రేటింగ్ వచ్చేసి 6.1/10. మూవీ ప్లాట్ వచ్చేసి ఆలియా భట్‌కి ఒక క్యూట్ బ్రదర్. తను తెలియకుండా ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాలో ఇరుక్కుంటాడు. సో, ఆలియా భట్ తన బ్రదర్‌ని సేవ్ చేయగలదా? లేదా? ఇలా సేవ్ జేయడానికి ట్రై చేసే ప్రాసెస్‌లో తన ఎమోషన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటది? వీటన్నిటితో పాటు ఆలియా భట్ పెర్ఫార్మన్స్ అయితే పీక్స్ అసలు ఇచ్చి పడేసింది. మీకు గనుక యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ఇది మస్ట్ వాచ్. నెక్స్ట్ ఇది మూవీ కాదు సీరీస్. మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే నెట్‌ఫ్లిక్స్‌లో 'స్క్విడ్ గేమ్ పార్ట్ 2' రిలీజ్ అయిందని. ఐఎండీబీ రేటింగ్ వచ్చేసి 8/10. బట్ నాకు పర్సనల్‌గా పార్ట్ 2 కంటే పార్ట్ 1 బా నచ్చింది. రిపీటెడ్ గేమ్స్ వల్ల కానీ, ఎక్స్‌పెక్టెడ్ ప్లాట్స్ వల్ల గానీ సీరీస్ కొంచెం స్లో నడిచింది. బట్ మీకు గనక మంచి కజిన్స్ గ్యాంగ్ ఉంటే దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఫర్ యువర్ మూవీ టైమ్. మన నెక్స్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. ఐఎండీబీ రేటింగ్ వచ్చేసి 8/10. మోస్ట్‌లీ ఈ మూవీని అందరూ థియేటర్‌లోనే కవర్ చేసి ఉంటారు. బట్ మీరు మిస్ అయ్యి ఉంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఇన్ ఓటీటీ. ఒక మిడిల్ క్లాస్ అతను 1990స్‌లో ఉన్న స్టాక్ మార్కెట్‌ని యూజ్ చేసుకొని ఎలా ది రిచెస్ట్ పర్సన్‌గా చేంజ్ అయ్యాడనేది మూవీ ప్లాట్. మీకు గనుక 'స్కామ్ 1992' నచ్చుంటే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అగైన్ దిస్ ఈస్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. మన నెక్స్ట్ మూవీ 'లవ్ రెడ్డి' స్ట్రీమింగ్ ఆన్ ఆహా! ఐఎండీబీ రేటింగ్ వచ్చేసి 8/10. బట్ పర్సనల్‌గా నా రేటింగ్ వచ్చేసి 4/10. మ్యూజిక్ అయితే క్లిక్ అయింది గానీ, స్టోరీలో ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది. మూవీ ఎడిటింగ్ ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా పూర్ ఉన్నట్టు అనిపించింది. నేనైతే ఫ్యామిలీ మూవీ టైమ్‌కి ఇది రికమెండ్ చేయట్లేదు. మీకు గనుక లవ్ జోనర్స్ ఇష్టం ఉంటే ట్రై మన నెక్స్ట్ మూవీ 35 చిన్న కథ కాదు. ద నెక్స్ట్ సీరీస్ ఆన్ అవర్ లిస్ట్ ఈస్ 'హరికథ'. ఇది హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఐఎండీబీ రేటింగ్ 7.2/10 ఉంది. ఇదొక సస్పెన్స్‌ఫుల్ థ్రిల్లర్. మీకు మిథాలజీ అంటే ఇష్టమా? అయితే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక ఊర్లో సీరీస్ ఆఫ్ సస్పెన్స్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అది చేసేది దేవుడా? మానవుడా? అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం సీరీస్ చివరిలో మీకు దొరుకుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా జస్టిఫైయబుల్‌గా ఆయన క్యారెక్టర్ చేశారు. ఒకసారి ట్రై చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాతో మీరు ఫర్ మోర్ సచ్ కంటెంట్.